హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎపిసోడ్ చూసాక నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి. బౌన్స్ ఏవైతే ఉన్నాయో అవి పగిలిపోయినాయి అనిపించింది నాకైతే. అంటే తండ్రి కూతుర్లు ఎవరైతే ఉన్నారో మొత్తం అందరూ ఎవరి కారు వేరైపోయారు. అండ్ భరణి గారు కూడా ఒక సిచ్యువేషన్ వచ్చాక ఇంకా మనం ఎవరో ఒక్కరికి మాత్రమే సపోర్ట్ చేయాలి, మనం ఒక్కరి మీద మాత్రమే బాండ్స్ని కంటిన్యూ చేసుకోవచ్చు అని అనుకున్నప్పుడు, అని ఫిక్స్ అయినప్పుడు ఒక్కరిని మాత్రమే చూస్ చేసుకోవాలి. ఆయన చూస్ చేసుకుంది దివ్య గారు. అదే సామెత ఉంటుంది కదా, ముందు వచ్చిన కొమ్ముల కన్నా వెనకాల వచ్చినవి అవేవే ఎక్కువ అవుతాయని చెప్పి. సో ముందు నుంచి ఇంపార్టెన్స్ ఇస్తున్న వాళ్ళని పక్కన పెట్టి తన మనసుకి ఎవరు ఉంటే పర్ఫెక్ట్గా ఉంటుందని అనుకున్నాడో, ఎవరు తన పక్కన ఉంటే తనకు ఎంకరేజింగ్గా ఉంటుందని అనుకున్నాడో, ఎవరు తన పక్కన ఉంటే తను ఏంటంటారో ఆ స్మైలీ ఫేస్తో పీస్ఫుల్గా తన జర్నీని ముందుకు తీసుకెళ్ళొచ్చు అనుకున్నారో వాళ్ళని చూస్ చేసుకున్నారనమాట. సో అది దివ్య నిఖిత గారు అయ్యారు. సర్లే, రెండు బాండ్స్తో పోల్చుకుంటే ఒక బాండ్ని కనీసం జనాలు తీసుకోగలరేమో అనిపించింది. అండ్ అట్ ద సేమ్ టైం తనుజ గారిని చూసినప్పుడు కొద్దిగా బాధ అనిపించింది. అరే, ఎటువంటి బ్యాడ్ ఇంటెన్షన్స్ లేవు. ఇంకా దివ్య గారు అండ్ మన భరణి గారిని చూస్తుంటే అదేదో తండ్రి కూతురు బాండ్లా అనిపించదు, అది ఇంకేదో బాండ్లా అనిపిస్తూ ఉంటుంది. సారీ, ఇలా అంటున్నందుకు తప్పు అనుకోకండి. బట్ తనూజ గారిది అండ్ భరణి గారిది చూస్తున్నప్పుడు మాత్రం అట్లీస్ట్ నాన్న కూతురు అన్న విషయం తెలిసిపోతూ ఉంటుంది. ఏదైతే ప్యూరెస్ట్ ఎమోషన్ ఉంటుందో ఆ ప్యూరెస్ట్ ఎమోషన్ పక్కన పెట్టి ఏదైతే తన ముందుకు వెళ్ళడానికే ఏదైతే అంటారో కమర్షియల్గా ఉంటుందో, సో అలాంటి వాళ్ళని చూస్ చేసుకున్నారు. ఆయన అసలు బాండ్లే లేకుండా ఉంటే ఇంకా బాగుండు, బట్ ఏదో ఒక బాండ్ ఉండాలి నాకు కూడా అనుకున్నాడు కాబట్టి ఆయన అలా ఉన్నాడు. నాకైతే చాలా చండాలంగా అనిపించింది. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోతాం. సో ఓపెన్ చేయడమే నాగార్జున గారు వచ్చారు. మంచి డ్రెస్తో, మంచి వింటేజ్ లుక్, మా సినిమాలో లుక్తో వచ్చారనమాట. చూడడానికి చాలా బాగా అనిపించింది. మరి అమ్మ ఇప్పుడు పాత రోజులు గుర్తొచ్చారా బాబు అనిపించింది నాకు. ఆ తర్వాత ఇంకా ఆయన రావడమే నేను ఫ్రైడే ఏం జరిగిందో చూద్దామని చెప్పారన్నారు. ఫ్రైడే ఏం జరిగిందంటే భరణి గారు వెళ్ళి తనుజ గారి దగ్గర కూర్చొని, అమ్మ ఇదిగో నాకంటే ఒక ఇంపార్టెన్స్ ఉంది, నాకు ఆ పర్సన్ రావడం, ఆ స్మైల్ నాకు అదంతా నచ్చింది, నా గేమ్ నేను ఆడుకుంటాను, ప్రతిసారి నేను వచ్చి నీకు సపోర్టివ్గా ఆడలేను అండ్ నేను గేమ్ ఇవ్వలేను, నా గేమ్ కూడా నేను ఆడుకోవాలి కదా, సో అర్థం చేసుకో, నాకు నచ్చిన ఆటతో నాకు నచ్చిన వాళ్ళతో నేను ఉండి ఆడుకుంటాను, అర్థం చేసుకో అని చెప్పాను అన్నాడు. క్లియర్ కట్గా కట్ చేసుకుంటున్నాను అన్న విషయాన్ని ఇండైరెక్ట్గా చెప్పాడు. దానికి సగం కారణం తనుజ గారు కూడా. ఎప్పుడైనా కూడా నువ్వే కావాలని మనం ఎంతైతే ఎంబర్లాడతామో అవతలకి అంత లోకు అయిపోతాం, అంత హీనం అయిపోతాం. కాబట్టి ఇంకా దేకరో అదొక పాయింట్కి వచ్చేటప్పటికి ఇంకా నేను నీతో ఉండలేను, ఇంకా అయిపోయింది అని చెప్పానంట. ఎందుకంటే బతిమాలేవాడు బతికేంటి అనేది బేసిక్ అవతలవాడికి అర్థమైపోతుంది అనమాట. సో ఎక్కువగా చూపించేసినా కానీ ఇలాగే తేడా కొట్టేస్తూ ఉంటుంది. ఇదే విషయాన్ని భరణి గారు చాలా క్లియర్ కట్గా చెప్పారు. అండ్ తనుజ గారు కూడా సరే అన్నట్టు యాక్సెప్ట్ చేశారు. నేను ఇంకా బతిమాలతోదేమో రివర్స్లో అనుకున్నాను. ప్రతి ఒక్కరికి ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంటుంది. ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ని పక్కన పెట్టి మరి వచ్చి బతిమలాడుతుందేమో, లేదు నాన్న నువ్వే కావాలి నాన్న బొచ్చు అని ఇలా అడుగుతుందేమో అనుకున్నాను. లేదు, అట్లీస్ట్ ఇప్పటికైనా కానీ ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ని తెలుసుకుని ఆవిడ ఓకే అని చెప్పి యాక్సెప్ట్ చేసింది. అండ్ భరణి గారిని చూస్తే ఇంకెందుకు అంత కోపం వస్తుంది అంటే నాకు, మళ్ళీ భరణి గారు వెళ్ళి ఇమ్మాన్యుయల్ గారితో డిస్కషన్ పెట్టారు. ఏంటి తనుజ ఎలా ఆడింది ఆ టైప్ అని చెప్పని అన్నారు. నేను చెప్పేసానని చెప్పని అన్నారు. ఇమ్మాన్యుయల్ గారు కూడా సేమ్ అదే పాయింట్ చేస్తున్నారు. నాకు ఎక్కడ కోపం వస్తుంది అంటే, ఇప్పుడు నువ్వు వదిలేసావు సరే, కానీ నిన్న మొన్నటి దాకా నా కూతురు నువ్వు ఎంబర్లాడి ఆ కౌగిలించుకుని ఆ తీసుకెళ్ళి మొదలు పెట్టి ఇవన్నీ చేసింది నువ్వే కదా, నీ కూతురే కదా. ఎంత వద్దనుకుంటే మాత్రం ఇమ్మీడియట్గా వచ్చి మళ్ళీ అదే పర్సన్ గురించి చెప్పాలా? మొన్నటి వరకు మీకు వచ్చిన ఇంపార్టెన్స్ ఇప్పుడు కొద్దిగా గొప్ప సోల్జర్ కళ్యాణ్కి వెళ్ళింది అంతే కదా. అందులో ఏముంది, అది కూడా తనతో పాటు ఉన్న మనిషే. దానికి ఎందుకు అంత హేటెడ్ పెయిన్ చేసుకుని ఆ మనిషితో కట్ చేసుకోవాల్సిన అవసరం వచ్చిందో నాకు నిజంగా అర్థం కాలే. మేబీ ఇదే భరణి గారు ట్రూ కలర్ కూడా అయ్యి ఉండొచ్చు. ఆ తర్వాత మళ్ళీ పూరిల్ టాస్క్ అని ఏదో పెట్టారు, ఆ గోల్డెన్ ట్రాఫీ ఏదో సోది టాస్క్లు, ఈ బ్రాండ్కి సంబంధించిన టాస్క్లు చూస్తేనే చిరాకు వచ్చేది నాకు. లాస్ట్లో కూడా ఏదో పెట్టారు. సరే ఆ టాస్క్ ఏదో పెట్టారు, మొత్తానికి ఏదో అయ్యింది, ఆ పెంట అయింది. ఆ తర్వాత ఆడియన్స్ షో చూడడానికి కొంతమంది ఆడియన్స్ వస్తారు కదా, ఆడియన్స్లోంచి ఒక ఆవిడని తీసి అడిగారు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అని చెప్పి. ఆవిడ యూకే నుంచి వచ్చారంట. ఆవిడ చూస్తే నాలానే అనిపించింది స్వామి. మెంటాలిటీ ప్రకారంగా చూసుకుంటే ఏంటమ్మా నీకు ఏంటంటే, యూకేలో మాకున్న చాలా స్ట్రెస్ ఉంటుంది సార్, మాకు అంత స్ట్రెస్ అంతా పోవాలంటే మేము కనీసం బిగ్ బాస్ 1 అవర్ చూస్తామండి కంపల్సరీ అన్నారు. ఇది కొద్దిగా ఓవరేమో అనిపించింది. బట్ ఓకే, ఎవరికి ఉండే పిచ్చి వాళ్ళకు ఉంటుంది కదా. ఇప్పుడు చూడు, నేను మాత్రం అన్ని చేస్తలేదు, బయట 100 మాటలు మాట్లాడతాను. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఎవరైనా ఫ్రెండ్స్ పిలిచినా అరే పార్టీకి రావాలి సినిమాకి వెళ్తాంటారంటే అసలు లేదు అంటాను. యారంటే బిగ్ బాస్ అంటాను. వాళ్ళ పైనుంచి కింద దాకా ఒక చీప్ లుక్ ఇచ్చి పనికి లేదు అని చెప్పి తిట్టేసిపోతారు. సో మేబీ అలాగే యూకేలో కూడా అనుకుందాం. సో వాళ్ళందరికీ 1 అవర్ టైం ఉంటుందంట. సో ఆ 1 అవర్ చూసి స్ట్రెస్ రిలీఫ్ అవుతారంట. పాపం నాగార్జున గారు ఇమీడియట్గా పట్టుకుని ఈ అమ్మ వాళ్ళందరూ కొట్టుకు వస్తూ ఉంటే మీకు అది చూడటానికి చాలా స్ట్రెస్ రిలీఫ్గా ఉంటుంది అంటే, అవును సార్ అంది. అమ్మ నాకు మతిపోయింది, అవును సార్ నాకు అలా కొట్టుకుంటుంటే నాకు అలా స్ట్రెస్ రిలీఫ్గా ఉంటుంది, అండ్ మీరు వాళ్ళని తిట్టిన రోజులైతే నాకు ఇంకా స్ట్రెస్ ఫీలింగ్ ఉంటుంది అని చెప్పాను. ఎగ్జాక్ట్గా నేను కూడా అలాగే ఫీల్ అవుతాను. శనివారం వచ్చిందంటే ఈ మనిషి మంచి చురకలు పెడతాడేమో అనుకుంటాం, బట్ అలా ఉండదు. ఇది అంటనట్టు మాత్రమే ఉంటుంది అనమాట, ముందుకి వెనక్కి అన్నట్టు. సో ఆవిడ వర్షన్ నాకు బాగా నచ్చింది. అండ్ ఆల్సో ఆవిడ ఇష్టమైనది ఎవరు అంటే ఇమ్మాన్యుయల్ గారు అన్నారు, ఇష్టం లేనిది ఎవరంటే భరణి గారు అన్నారు. సేమ్ ఆ బెట్టాస్దే చెప్పారు. ఓకే గుడ్. ఇంట్లోకి రావడంతోనే ఫస్ట్ తనుజ గారిని లేపారు. తనుజ గారిని కూర్చొని ఆవిడకి ఆ గోల్డెన్ స్టార్ ఇవ్వడానికి లేపినట్టు ఉన్నారు. సో తనుజ గారిని
లేపి తనుజ గారిని క్వశ్చన్ చేయడం మొదలు పెట్టారనమాట. ఈ బెట్ టాస్క్లో జరిగింది, ఈ టాస్క్ ఏదైతే ఉందో అది కరెక్టేనా కాదా అని చెప్పని అడిగారు. ఆవిడ కూడా కొన్నిటిని ఒప్పుకున్నారు, కొన్నిటిని ఒప్పుకోలేకపోయారు. మాటల్లో మాటగానే తనుజ గారిని అడిగేశారు అనమాట, ఏంటి నాన్న దివ్యతో ఎక్కువ ఉండటం నీకు కొద్దిగా ఇబ్బందిగా ఉందా, లేకపోతే ఏంటి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడా అని చెప్పంటే ఆవిడ చాలా క్లియర్గా చెప్పేసింది, లేదు భరణి గారికి ఆవిడంటే ఆ స్మైల్ కానీ అదంతా ఇష్టం అని చెప్పని అన్నారు. సో ప్రతి ఒక్కరు కూడా ఎవరుంటే తన గేమ్ బాగుంటుందో అని మాత్రమే ఆలోచిస్తారు కదా సార్. ఇట్స్ ఓకే సార్, మొదట్లో అయితే ఉండేది, బట్ ఇప్పుడు అలా ఏం లేదు అని చెప్పానంది. ఆవిడ మాటల వెనకాల కొద్దిగా బాధ ఉంది, అది బ్రోకెన్ హార్ట్ ఏదో అంటారు చూసారా, ఆ టైప్లో అనిపించింది. బట్ ఇంకంతే, మనం ఏం చేయలేము. ఆ తర్వాత తనుజ గారిని లోపలికి పిలిచి ఒక వీడియో వేశారు. నా వీడియోకి ఏకీభవించనేమో నాకు తెలుసు, నాకు అంతలా ఏం కనిపించలేదు. మేబీ ప్రతి ఒక్కరు ఇప్పుడు ఈ బిగ్ బాస్ అంటే చాలా పెద్దది కాబట్టి ఆ మైక్రో డీటెయిల్స్ అన్నట్టు అలా లోపలికి వెళ్ళి తొంగి డీప్లో చూస్తున్నారు. సో మేబీ ఆ కాల్ ఎఫెక్ట్ ఏదో కదిలినట్టు ఉంది. ఓకే, నాకు అర్థం కాలేదు కాబట్టి ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ దట్. బట్ స్టిల్ ఒకవేళ తప్పు చేస్తుంటే తప్పే కాబట్టి ఇంకా దానికి మనం ఏం అనడానికి లేదు. ఆ తర్వాత తనుజ గారిని బయటకు పంపించేశారు. సో గోల్డెన్ స్టార్ పెట్టాలని చెప్పని అన్నారు. గోల్డెన్ స్టార్ ఇమ్మాన్యుయల్ పెడితే ఓకేనంటే, లేదు సార్ నేనే పెట్టుకుంటానని చెప్పంటే, ఇమ్మాన్యుయల్ ఏం తప్పు చేశాడమ్మా అంటే, లేదు సార్ నాకు అప్పుడప్పుడు మాటలు కొద్దిగా హర్టింగ్ అనిపిస్తాయి అని చెప్పని అన్నారు. ఏ మాటలు అమ్మా చెప్పంటే, చాలా మాటలు సార్. అదే ఏదో చెప్పు అంటే, అదేదో సోది పాయింట్ ఏదో చెప్పింది ఆవిడకి, అది మాట్లాడట్లేదు, టాస్క్ అయిన వెంటనే నాతో మాట్లాడట్లేదు అని చెప్పని అన్నారు. ఎందుకు మాట్లాడతాడు, టాస్క్ అయిన వెంటనే నువ్వు వెళ్ళిన ఆనసంఖ్య పక్కన కూర్చుంటావు, లేదంటే ఓడిపోయిన ఏడ్చేసి బాత్రూంలో కూర్చుంటావు, ప్రతిసారి నీ వెనకాల ఎవడు తిరుగుతాడు. పోనీ ఒకవేళ నిజంగానే రాలేదనుకో, ఆయన ఏం చెప్పాడు బేసిక్గా, నేను ఈ పాయింట్కి ఒప్పుకోను సార్, నాకు చాలా బాధగా ఉంది, ఎప్పుడైనా ఎవరైనా నాకు ఏది సపోర్ట్ చేయలేదు అంటున్నారు, సపోర్ట్ చేసిన పర్సన్స్ని కూడా పక్కన పెట్టుకుని నాకు ఎవరు సపోర్ట్ లేదు, నాన్న సపోర్ట్ ఒకటే ఉందంటే మిగిలిన సపోర్ట్ చేసిన వాళ్ళందరూ ఎవరు అన్నట్టు అడిగాడు. గుడ్. తనుజ గారు కూడా ఎక్కువ వాదించడానికి ఏం చేయలేదు, ఆవిడ ఒపీనియన్స్ ఆవిడ చెప్తుంది. అండ్ ఆల్సో దివ్య గారి గురించి కూడా ఇందాక అలాగే చెప్తుంది, దివ్య అలాగా అని చెప్పని నాన్న ఇలా చేశాడంటే భరణి గారు ఇమ్మీడియట్గా వచ్చేసాడు ఇంటరప్ట్ చేయడానికి. నేను చాలా కేరింగ్ తీసుకున్నాను, నా కేరింగ్ గురించి కూడా చెప్పు అని చెప్పని అన్నాడు. సో ఇక్కడ నాకు కొద్దిగా మంది ఎందుకు హరిత హరీష్ గారు గుర్తొచ్చారు నాకు. అంటే ఆయన ఏదైనా చేస్తే అది కంపల్సరీ పాయింట్అవుట్ అవ్వాలి అనేది ఒకటి ఉంటుంది అనమాట హరిత హరీష్ గారికి. అంటే ఆయన బయటకు వచ్చేసారు కానీ మాట్లాడడం కరెక్ట్ కాదు, బట్ ఉన్నప్పుడు ఆ గేమ్లో ఆయన చేసింది అదే కదా, తను ఏదైనా పని చేస్తే దాని అవతల వాడు గుర్తించాలి అనేది ఒకటి ఉంటుంది. అండ్ అదొక మంచి లక్షణం కూడా. బట్ ఇలాంటి విషయాల్లో కాదు భరణి గారు. సో భరణి గారు కూడా అంతే, నేను కేరింగ్ చేశాను అది కూడా చెప్పు, నువ్వు అది చెప్పేంటి అంటున్నాడు. యాక్చువల్ అంత అవసరం లేదేమో మాట్లాడేటప్పుడు, మధ్యలో తీసుకెళ్ళి మాట్లాడినా అది అందం కానీ బ్రేకప్పుడు ఇంకోటప్పుడు, కానీ ఇలా లైవ్లో జరుగుతున్నప్పుడు తీసుకొచ్చి మరి ఆపి అది చేస్తే బాగుండు, నువ్వు చెప్పాలి కదా అని చెప్పని అంటున్నాడు. ఎవరో స్ట్రేంజర్ చెప్తారు అలాగా, కూతురు అనుకున్న మనిషి కాదు. ఆ మనిషి కూతురులా భావించి ఆ పిల్లని గారాభంగా చూసినంతసేపు ప్లస్ ఏనండి. ఇప్పుడు మధ్య కొద్దిగా వెనక్కి వెళ్తున్నాడు చూసారా, అంటే ఇలాంటి సీరియస్ అవటాలు కానీ ఆ కీ విరిచేటాలు కానీ ఏదైతే ఉన్నాయో ముందు అస్త్ర దగ్గర, ఇవన్నీ కూడా ఆయనకు నెగిటివ్ అవుతాయి. బిల్డ్ చేసుకునేటప్పుడు రిలేషన్స్ చాలా బాగుంటాయండి, బ్రేక్ చేసుకునేటప్పుడు మాత్రం బ్లేమ్ ఆటోమేటిక్గా మగోడి మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది. దివ్య గారిని లేపారు, దివ్య గారిని పిలిచి అడిగారు అనమాట. ఆవిడకి ముందు గోల్డెన్ స్టార్ ఇచ్చేశారు, ఇమ్మాన్యుయల్ ఇస్తే ఓకేనంటే ఓకే అని చెప్పని అన్నారు. గోల్డెన్ స్టార్ తీసుకున్న తర్వాత, అమ్మ భరణి గారు తోసేయడం కరెక్టేనా అని చెప్పని అడిగారు. అంటే డీమాన్ కానీ అది కానీ ఏదైతే ఉందో అది తోసేయడం కరెక్టేనా, శ్రీజాని తోసేయడం కరెక్టేనా అని చెప్పని అడిగారు. యాక్చువల్లీ గేమ్ ప్రకారంగా చూసుకుంటే కరెక్టే సార్, కానీ అలా లాక్కుండా ఉండాల్సింది ఏమని చెప్పి ఏదో మ్యాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేసింది, బట్ వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఆల్సో దివ్య గారు చెప్పారనమాట, అండ్ ఆవిడ ముందే చెప్పింది, సార్ ఒక తనుజని ఎందుకు సపోర్ట్ చేశారు అంటే ఆయన చాలా బ్లైండ్గా ఆ పిల్లకే సపోర్ట్ చేస్తాడు, అది ప్రతి ఒక్కరికి తెలిసిందే. అందువల్లే కావాలని డీమాన్ తోసేయడం కానీ శ్రీజాన్ తోసేయడం కానీ ఇవన్నీ కావాలని చేశాడు అనిపిస్తుంది సార్ అన్నారు. ఎస్ గుడ్ యాక్చువల్లీ, ఎందుకంటే నాకు తెలిసి ఇప్పుడు చెప్తుంది కానీ ఇండైరెక్ట్గా మనకు తెలియదు ఏంటంటే, నెక్స్ట్ నిన్ను అడిగితే నువ్వు ఇలాగే చెప్పు భరణి అని చెప్పి ఆవిడ ఇండైరెక్ట్గా హింట్ ఇస్తున్నట్టు అనిపించింది నాకు. ఎందుకంటే నెక్స్ట్ ఆయన మాట తిప్పుకోకుండా అదే రీజన్స్ చెప్పాడు కాబట్టి. సో ఇవిడ ఇలా చెప్పింది, ఇవిడ చెప్పగానే మన భరణి గారిని లేపి అడిగారు, భరణి దివ్యని అండ్ తనుజని వీళ్ళిద్దరిని పెడితే వీళ్ళిద్దరిలో ఎవరిని తీసేస్తావో చెప్పు అంటే దివ్య గారు కూడా అన్నారన్నమాట, సార్ ఆయనకు ముందుగానే అడిగాను, నేను ఎలాంటి క్వశ్చన్ అడిగాను, ఇలా అడిగితే ఆవిడ ఏమన్నాడంటే ఆబ్వియస్లీ తనుజాకే చేస్తానన్నాడు అని చెప్పంటే, భరణి చెప్పు అంటే ఆబ్వియస్లీ సార్ నేను తనుజాకే హెల్ప్ చేస్తాను అని చెప్పని అన్నాడు. ఓకే, అట్లీస్ట్ ఇక్కడే మాట మీద స్టిల్ ఉన్నాడు, వెరీ గుడ్. ఆ తర్వాత ఇంకెలాగో పాయింట్ వచ్చింది కాబట్టి భరణి గారిని లేపి భరణి గారికి ముందు చెప్తున్నారనమాట, బెడ్ టాస్క్ ఏదైతే ఉందో అది చేయడం కరెక్టేనా, శ్రీజాన్ అంత రూడ్గా అంత దారుణంగా విసిరేయాల్సిన అవసరం ఏమొచ్చింది, అండ్ బెడ్ని డీమోన్ కిందకి తోసేసేటప్పుడు ఫస్ట్ పడింది మీరు కదా, మీరేమో కదా అన్నట్టు అడిగారు. అండ్ ఆయన ముందే చెప్పేశాడు, సార్ నేను రెండు విషయాల్లో నేను తప్పు చేశాను ఈ వారం. ఒకటి, డీమాన్ని కిందకి లాగేటప్పుడు ఫస్ట్ నేనే పడిపోయినేమో, నాకు అది మొదట్లో అర్థం కాలేదు, బట్ ఆ తర్వాత నేనే అన్న విషయం నాకు అర్థమైంది. కాకపోతే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే సార్, ఒక పాయింట్ వచ్చాక శ్రీజాన్ కానీ ఎవరైనా కానీ పొరపాటున ఎవరైనా తనుజాన్ చూసేస్తే నా పరిస్థితి ఏంటి అని చెప్పని అనిపించింది నాకు. సో అందువల్ల నాకు ఇంకా వేరే దారి లేక నాకు ఆ క్వశ్చన్ మైండ్లో తిరిగేస్తుంది. సో అందువల్ల నాకు వేరే దారి లేక శ్రీజాన్ తోసేయాల్సి వచ్చింది. అండ్ తర్వాత డీమాన్ తోసేటప్పుడు కూడా నేను అదే, ఎందుకంటే డీమాన్ కనుక ఇప్పుడు నేను ఏదో విధంగా తొయ్యకపోతే కిందకి రప్పించకపోతే మనోడు రీతు కోసం ప్రతి ఒక్కరిని
తోసుకుంటూ వెళ్ళిపోతాడో అలాగే తనుజని కూడా తోసేస్తాడేమో అని భయం వేస్తుంది అని చెప్పని అన్నారు. దానికి నాగార్జున గారు పీకాల్సిన క్లాస్ గట్టిగానే పీకారు. అండ్ ఆ తర్వాత అయినా సార్ నా రెండో పాయింట్ ఉంది, శ్రీజని కూడా కావాలని తోసేశాను, ఎందుకంటే తన ఆలోచించినట్టు ఎవరు ఆలోచించరని చెప్పి ఇప్పుడు ఎలివేషన్ ఇస్తున్నాడు. అండ్ అది శ్రీజ కూడా కనుక్కుంది, అందుకే స్లైట్గా నవ్వింది. మామూలుగా చెప్పాలనుకుంటే ఆయన ఏం చెప్పాడు, బేసిక్గా శ్రీజ చాలా తెలివైంది, శ్రీజ చాలా గట్టిగా ఆలోచిస్తుంది, తన అనుకుంటే గేమ్ మారుస్తుంది, ఇలాంటి చాలా చెప్పాడు అనమాట. నిజంగా నీ ఇంటెన్షన్ పడేసిన వెంటనే నీ ఇంటెన్షన్ ఇది అయి ఉంటే కనుక హీట్ ఆఫ్ ద మూమెంట్లో కాకపోయినా 3 రోజులు 4 రోజులు టైం ఉంది చెప్పొచ్చు కదా. అట్లీస్ట్ ఏదో ఒక మూమెంట్లో తను పడుకుని లేచినప్పుడు, పొద్దున్న మాట్లాడుకునేటప్పుడు, ఆ టీ టైమ్ 24 గంటలు కొంపలోనే వస్తారు కదా. సో ఎప్పుడైనా ఒక మాట పిలిచి అమ్మ నా ఇంటెన్షన్ అయితే ఇది కాదు, తను ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అమ్మ నా ఇంటెన్షన్ అయితే ఇది కాదు, నేను ఈ విషయం అయితే తోసాను, తన గురించి తోయాల్సి వచ్చింది, యు ఆర్ ద మోస్ట్ స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ అని చెప్పానంటే తను హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా. బాధపడినా పడకపోయినా, యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా ముందైతే ఒక రీజనింగ్ తెలుసుకుంటుంది కదా. అది ఇప్పుడు చెప్పేటప్పటికి శ్రీజ గారు కోపం వచ్చి శ్రీజ గారు కూడా అదే అంటున్నారు అనమాట. సార్ ఆయన ఇప్పుడు చెప్తున్నాడు, అప్పుడు కాదు, అప్పుడు చెప్పుంటాను కొద్ది గొప్ప అర్థం చేసుకునేదాన్ని, బట్ ఇప్పుడు చెప్తున్నాడు ఆయన అని చెప్పని అన్నారు. అందుకే నాగార్జున గారు చాలా క్లియర్గా అడిగారు అనమాట. అసలు నచ్చిన ప్లేయర్ ముందుకెళ్ళాలా లేదా బాగా ఆడే మంచి ప్లేయర్ ముందుకెళ్ళాలంటే ఆబ్వియస్లీ సార్ అన్డౌటెడ్లీ మంచి ప్లేయర్ ముందుకెళ్ళాలండి, మరి నువ్వు ఎందుకు చేయడం అవసరమా ఇదంతా అని చెప్పని అన్నారు. భరణి గారు మిమ్మల్ని మేము ఎక్కడైతే పెట్టుకున్నామో అక్కడ నుంచి మొత్తానికే కిందకు వచ్చేస్తున్నారు, చూసుకోండి కొద్దిగా అని చెప్పని అన్నాడు ఆయన. అయినా సరే భరణి గారు వినకుండా, సార్ నేను ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను, ఎప్పటి నుంచి ఉంటున్నారు, మొదటి నుంచి అందరూ నాకు యాంటీగానే ఆడారు, ప్రతి ఒక్కరు ఎవరూ నాకు సపోర్ట్ చేయలేదు, అలాంటిది వచ్చిన మొదటి వారంలోనే ఆ దివ్య గారు నన్ను అంత అర్థం చేసుకున్నారు, ఆవిడకి నేను సపోర్ట్గా ఉంటారో తప్పేంటాను అంటుంటే ఈ లోపు నాగార్జున గారు ఆపారు. ఒరే బాబు నేను చెప్పేది నీకు అర్థమై సావట్లేదురా, ఆడియన్స్ వైపు నుంచి కూడా నీ మీద నెగిటివిటీ ఉంది, కావాలంటే చూడని చెప్పి ఆవిడని ఎవరో పిలిచారు, అదే ఫస్ట్లో చెప్పింది కదా నా లెక్క ఉందన్నాను, ఆవిడ పిలిచి మళ్ళీ ఆడారు. అన్న నమస్తే అన్న, మీరు మొదట్లో మంచిగా ఆడారు, ఇప్పుడు సరిగ్గా ఆడట్లేదన్న, బాండ్ల మధ్య ఇరుక్కుపోయారు కాబట్టి అది కనపడట్లేదన్న, బాండ్స్ని పక్కన పెట్టి మీరు సరిగ్గా ఆడితే బాగుంటుందన్న అంటూనే ఇంకో పెద్ద బాంబు వేసింది. అసలు మిమ్మల్ని ఇంట్లో ఉండనివ్వబుద్ధి అవ్వట్లేదన్న, మాకు బయటకు తీసుకొచ్చేలానే ఉంది అని చెప్పాను. అంది అయ్యో లేదమ్మా నేను ఆడతాను, కంపల్సరీ బాగా ఆడతాను అని చెప్పాను అన్నాడు. ఇది ఆయన మైండ్లో పడిపోయింది అనమాట గట్టిగా. సో ఇలా వాదించుకుంటూనే ఉన్నారు. అండ్ నాగార్జున గారు కూడా క్లియర్ కట్ హింట్ ఇచ్చారు. నాకు తెలిసి ఇదే రీతుకు కానీ ఇంకెవరికైనా ఎవరి వల్ల అయితే ఉందో అందరికీ ఇచ్చుంటే బాగుండు, ఫేర్ ఛాన్స్ ఇది. ఎందుకు ఆడియన్స్ నుంచి తీసుకొచ్చి బయట భరణి గారి మీద టాక్ ఎలా ఉంది అనేది ఆయనకే ఎందుకు వచ్చిందో ఇది నాకు అర్థం కాలేదు. మేబీ అదేలే ఉంటుంది కదా, బాగా ఆడే పర్సన్కి ఎందుకు వెళ్ళిపోతున్నారు, ఇతని వల్ల మనకు కంటెంట్ వస్తుంది, ఇతనికి పుష్ ఇవ్వాలి అని ఉంటుంది కదా టీంకి, మేబీ అందువల్ల ఇచ్చారేమో. అండ్ ఆల్సో అంతే ఈక్వల్ వార్నింగ్ కూడా ఇచ్చారు. వారం అంతా తప్పులు చేసేసి వారం లాస్ట్లో వచ్చి సారీలు చెప్తే కుదరదు, ఎందుకంటే జనాలు చూస్తున్నారు, మీరు సారీలు చెప్పి మిస్టేక్లు చేస్తానంటే జనాలు ఏం చేయాలో చేస్తారన్నారు. ఆ స్వీట్ వార్నింగ్ అనిపించింది నాకైతే. మీకేమనిపించింది అనేది కామెంట్ చేయండి. డోస్ సరిపోయిందా లేదా. ఆ తర్వాత మన రాము గారిని లేపారు, అప్రిషియేట్ చేశారు బాగా. ఇప్పటి వరకు ఉన్న వాళ్ళలో ది బెస్ట్ క్యాప్టెన్ రాము అనిపించుకున్నాం అని చెప్పని అన్నారు. ఎస్ ట్రూ, ఎందుకంటే ప్రతి ఒక్కరు వాళ్ళ ఫేవరెట్స్ అయిపోయి ప్రతి ఒక్కరు వాళ్ళ ఫేవరెట్స్ కరెక్ట్గా చేస్తూ అలా చేస్తూ ఇలా చేస్తూ ఉన్నారు. బట్ రాము గారు మాత్రం అలా ఏం చేయలేదు. అండ్ ఆల్సో ఇతను ఎక్కువ చేద్దాం అనుకున్నా కానీ ఈ వారంలో టాస్కులు చాలా గట్టిగా పడ్డాయి, ఎక్కువ టాస్కులు పడ్డాయి కాబట్టి అందరు ఫోకస్ గేముల మీద గెలవటం మీదే మాత్రమే ఉంది కాబట్టి కుదిరింది ఆయనకి అలాగా. గుడ్, అతను గోల్డెన్ స్టార్ కూడా ఇచ్చారు, వెరీ హ్యాపీ. ఈ ప్రాసెస్లోనే మన సంజన గారికి కూడా హ్యాపీ బర్త్డే చెప్పారు, గుడ్. ఆ తర్వాత సంజన గారు అలాగే లేచారు కాబట్టి సంజన గారు ఏంటి మీ ఆట అటు ఇటుగా ఉంది అంటే, సార్ ఇన్ని జిమ్ బాడీల మధ్య నేను ఆడలేకపోతున్నాను సార్, వాళ్ళంతా కండలు పెంచి మీదకి వచ్చేస్తున్నారు అండ్ వాళ్ళదేం తప్పలేదు, బట్ నేను అలా ఊహించుకోవడం దారుణంగా ఉంది సార్, అండ్ నాకు ఫ్లోరా గారికి కూడా సేమ్ ఇలానే ఉంది అని చెప్పని అన్నారు. రాముతో ఏంటమ్మా ఇష్యూ అంటేనే, రాము నేను క్లాత్స్ పట్టుకుని బయటకు వెళ్ళాలి అని చెప్పని అన్నారు బిగ్ బాస్, నేను ఒక రోజు ఉండి వెళ్తానన్నాను, వాళ్ళు ఒప్పుకోలేదు ఆయన అని చెప్పని అన్నాడు. రాము గారు కూడా నాగార్జున గారు క్లియర్గా అదే మాట చెప్పారనమాట. రాము నీ వాయిస్ ఎంత చిన్నదైనప్పటికీ కూడా ఎవరు నీ మాట విన్నా వినకపోయినా నీ పాయింట్స్ నువ్వు పెట్టు, సంచలగ్గా అవతల వాళ్ళు చేసే తప్పు అంటే తప్పు అన్న దాని మీద చాలా గట్టిగా నుంచో అని చెప్పని అన్నారు. సరే సార్ అని చెప్పని అన్నాడు మనోడు. అండ్ ఫ్లోరా గారికి అండ్ సంజన గారికి వీళ్ళిద్దరికి బ్లాక్ స్టార్స్ ఇచ్చారు, ఎందుకంటే పర్ఫార్మెన్స్ అంతలా లేదు కాబట్టి. ఆ తర్వాత మన శ్రీజ గారిని లేపారు, శ్రీజ గారిని అప్రిషియేట్ చేశారు, చాలా బాగా ఆడుతున్నామండి. యాక్చువల్లీ ఈ అప్రిసియేషన్ ముందు నుంచి ఉంటుంటే ఎంత బాగుండండి, ఎందుకంటే శ్రీజ గారి కష్టాన్ని నాకు తెలిసి ఎవ్వరు గుర్తించరు, అది జనాలైనా గుర్తిస్తున్నారో లేదో నాకు తెలియదు కానీ పాపం ఆ పిల్ల మాట్లాడుతుంటే ఆ మాటలే చూస్తున్నారు, ఆ ఓవర్ మాటలు ఎక్కువగా వేసే కేకలు ఇవి మాత్రమే చూస్తున్నారు తప్ప ఎన్నిసార్లు ఓడిపోతుంది, ఎన్నిసార్లు ఎదటోళ్ళు వాళ్ళ కిందకి పడిపోతుంది అనేది ఎవ్వరు చూడలేదు. ఎక్కడి నుంచో వచ్చిన ఒక మామూలు కామనర్ మొదట్లో ఎంతైతే ఎనర్జీ ఉందో చివరి వరకు కూడా అదే ఎనర్జీని మెయింటైన్ చేస్తూ, మొదట్లో ఎంతైతే టాకింగ్ స్కిల్స్ ఉన్నాయో చివరి వరకు కూడా ఎదటోడు అది నస్ అనుకున్న, పెంట అనుకున్న, గోల్ అనుకున్న, ఏమనుకున్నా సరే అలాగే ఉంటూ ఎక్కడా మారకుండా తన గేమ్ని కరెక్ట్గా ఆడి ఓడిపోతున్నా సరే మళ్ళీ అంతే ఫైట్ ఇస్తున్న అమ్మాయిని ఎవ్వరూ సరిగ్గా అప్రిషియేట్ చేయలేదు. నాకు తెలిసి ఆ అప్రిసియేషన్ కాబట్టి నోచుకోలేదేమో అన్నట్టు చూస్తారు. అసలు చాలా బాధ అనిపిస్తుంది ఒకసారి శ్రీజాకర్ని చూస్తే అమ్మా అని. సో ఫైనల్లీ పొగిడారు, ఆట చాలా బాగా, అది పొగడత కూడా కాదు, జస్ట్ చెప్పారంతే, బాగా ఆడుతున్నావు బాగా చేస్తున్నావు
అంటే థ్యాంక్ యూ సార్ అంది. ఆ తర్వాత నేను బెడ్ నుంచి కిందకి లాగేసింది. నీకు ఎలా అనిపించింది అంటే అన్ఫేర్ సార్ ఇది, అండ్ కాకపోతే ఇప్పుడు ఆయన సేఫ్గా ఆడుతున్నాడు ఏమనిపిస్తుంది నాకు, ఈ మాట ఏదో అప్పుడే చెప్పుంటే బాగుండు, ఆయన ఇప్పుడు చెప్తున్నారు అని చెప్పాను అంది. అండ్ ఆల్సో శ్రీజకి ఒక గేమ్ వీడియో కూడా చూపించారనమాట, ఆ హోల్ నుంచి బయటకు వచ్చే గేమ్ దాంట్లో చూపించారు. సో ఫస్ట్ టచ్ చేసింది శ్రీజ గారు. యాక్చువల్గా ఫస్ట్ శ్రీజ గారు విన్ అవ్వాలి, బట్ మ్యాక్సిమం లేదు సోల్జర్ కళ్యాణే అవుతాడు. బట్ ఎందుకో ఈ నాగార్జున గారు చెప్పిన రూల్స్ ప్రకారం అయితే ఫస్ట్ శ్రీజ గారు విన్ను. ఏమన్నా నీది అయ్యుండి కూడా నువ్వు ఎందుకు వాయిస్ పెట్టలేదు అని చెప్పని అన్నారు. నాకు అక్కడ జమ్మని మండింది అసలు. నాగార్జున గారు అని కాదు కానీ ఏం సంతో అర్థం కాదు అసలు. నిజంగా ఆ పిల్లది కరెక్టే అని చెప్పి నేను పాయింట్ పెట్టి గట్టిగా అరిస్తే చుట్టుపక్కల వాళ్ళందరూ ఏమంటారు, ఈ పిల్ల ఒక పాయింట్ దగ్గర ఆగిపోవచ్చండి, కానీ ఆ పాయింట్ దగ్గర ఆగదు, ఇంకా సాగదీస్తుంది అంటారు. సాగదీకి ఏం చేస్తుంది? తనకు రావాల్సిన బెనిఫిట్ తనకు రానప్పుడు, తనకు జరగాల్సిన న్యాయం తనకు జరగనప్పుడు చివరి వరకు వాదించుకుంటూనే ఉంటుంది కదా. తను వాదిస్తేనే కదా, తన వాదన వినబడితేనే కదా జనాలు చూసేది. అండ్ సంచాలకులు ఎవరైతే ఉన్నారో తన పాయింట్స్ కూడా పెడితేనే కదా అవునా కదా అని ఆలోచించేది. తనకు అన్యాయం జరిగినప్పుడు తన చివరి వరకు పోరాడుతుంటే అందులో తప్పే ఉందని నాకు అసలు అర్థం కాదు. శ్రీజ ఎప్పుడు చెప్పినా అంతే, ఫోన్లే ఎందుకు వచ్చిన గొడవరా బాబు, సర్లే సంచాలకులు ఫైనల్ కదా అని చెప్పి కూర్చున్నారు అనుకో, నువ్వు ఎందుకు మాట్లాడలేదు కదా అంటారు. మాట్లాడినా తప్పే, మాట్లాడకపోయినా తప్పే, ఎక్కువసేపు వాదించినా తప్పే, అసలు వాదించకపోయినా తప్పే. ఏం చేసినా కానీ శ్రీజని ఒక న్యూట్రల్గా ఒక లెవెల్లో పెట్టాలని నిశ్చయించుకున్నారనిపించింది నాకైతే. ఏమనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి. బట్ ఓకేలే, నేను సైడ్ తీసుకోవట్లేదు కానీ మొదటి నుంచి కూడా శ్రీజ గారి మీద అది ఉంటుంది, కనపడుతుంది కదా, కళ్ళ ముందు కనపడుతుంది మనిషి చేసే కష్టం. అది దాన్ని ఎవరు గుర్తించకపోతే ఇంకేం చేస్తారు? రీతు నిన్ను ఏమైనా టార్గెట్ చేసినట్టు అనిపిస్తుంది అంటే అవును సార్ కొద్దిగా టార్గెట్ చేసినట్టు అనిపిస్తుంది. సో కొన్ని టాస్క్ల విషయంలో కానీ తనతో ఎక్కువ ఉంటున్నాడు అని చెప్పి నేను చెప్పడం వల్ల లేకపోతే ఏమో యాక్షన్స్ వల్ల తెలియట్లేదు కానీ అవును సార్ అనిపిస్తుంది అని చెప్పనున్నారు. ఓకే, చూపించిన ఎగ్జాంపుల్స్ ప్రకారం చూసుకుంటే అవును రీతు గారు కొద్దిగా టార్గెట్ చేస్తున్నారని అనిపించింది. సుమన్ శెట్టి గారి దగ్గరికి వెళ్ళటం, ఎందుకు శ్రీజాని తీసుకున్నారు, అవసరమా ఇంకొకరిని తీసుకొచ్చు కదా అంటాం, ఇలాంటివి చెప్పారనమాట. సో అది బయట అడిపోయింది కాబట్టి ఇంకా వాళ్ళు ఏం బాంకలేరు. ఆ తర్వాత మనం ఎలాగ లేచారు కాబట్టి రీతుని డిమాన్ని నుంచోబెట్టి పొగుడతారేమో అనుకున్నాను నేను యాక్చువల్లీ. వీళ్ళు ఎన్ని చేసినా కానీ, ఎన్ని పులిహార పంచాయతీలు చేసినా, ఎన్ని చేసినా ఈ వారం మాత్రం గేమ్లు ఇద్దరు చాలా బాగా ఆడారండి. ఇప్పుడు అప్రిషియేట్ చేయాలి, ఉత్తప్పుడు అప్రిషియేట్ చేస్తారు అదేంటో అర్థం కాదు. ఇప్పుడు అప్రిషియేట్ చేయాలి, ఇప్పుడు తిట్టారు. అండ్ ఆల్సో మన రీతు గారు కూడా హైట్ బెనిఫిట్ అని చెప్పి బెలూన్ టాస్క్లో చేశారు కదా, దాన్ని సంచాలక్స్ మీదకి తోసేయడానికి ట్రై చేశారు. సంచాలక్స్ అసలు ఒప్పుకోలేదు. ఇమ్మాన్యుయల్ గారు కూడా చాలా క్లియర్గా చెప్పారు, ఏమన్నాడు ఆయన, మీ ఆట మీరు ఆడుకోండి అని చెప్పి. ఆయన ఫస్ట్ తప్పేనని చేసింది, కాకపోతే ఇప్పుడు నాగార్జున గారు వీళ్ళందరూ చెప్పడం వల్ల ఆమె అమ్మాయిలు మనల్ని సేవ్ చేయడానికి ట్రై చేస్తున్నారు అనుకుని ఆయన కూడా సేఫ్గా ఆడేశాడు. అప్పుడైతే ఆయన చెప్పింది అదే తప్పే, ఏమని మీకు నచ్చినట్టు ఆడుకోండి అన్నట్టే చెప్పాడు. బట్ ఇప్పుడు ఏమంటున్నాడు, అమ్మ మీరు ఎలా ఆడతారో అలా ఆడండి, తప్పైతే జనాలు చూస్తారు అన్నట్టు చెప్తున్నానని కవర్ చేశాడు. బట్ సంచాలకులు కూడా తప్పే. అండ్ ఆల్సో మధ్యలో ఇందాక చెప్పడం మర్చిపోయాను, సుమన్ శెట్టి గారిని లేపినప్పుడు అమ్మ పూల్ టాస్క్ విషయంలో అతను సపోర్ట్ తీసుకోలేదు కదా, ఎప్పుడు గొడవాడని మనిషి గొడవాడుతున్నాడు అంటే అర్థం చేసుకోవాలి కదా మీరు అని చెప్పానంటే ఎవరు ఒప్పుకోలేదు. అందుకని మళ్ళీ ఆ ఫోటో చేసి మరీ చూపించారు. ఆ ఫోటో చేసినప్పుడు కూడా క్లియర్ కట్గా అర్థమైంది ఆయన ఎక్కడ సపోర్ట్ తీసుకోలేదని. ఎందుకంటే అది క్లియర్గా తెలిసిపోద్దండి, ఆయన పాపం హైట్ తక్కువ, అంత హైట్ మనిషి ఎలా వెళ్తాడో, ఫ్లోటింగ్ అటు ఇటు కదులుతాడు తప్ప ఏం చేయలేడు ఆయన. సోల్జర్ కళ్యాణ్ లేపారు, పొగిడారు. ఓకే, ఆ టాస్క్ విషయంలో కానీ ప్రతిదీ కానీ చేశారు. ఓకే, ఆ సోల్జర్కి పడాల్సినవే పడ్డాయి నాకు తెలిసి, హ్యాపీ. బట్ ఆ టచ్చింగ్లు గిచ్చింగ్ల గురించి ఇంకేం చెప్పలేదు, చెప్తారేమో అనుకున్నాను నేను. ఆ తర్వాత పవరాస్త్ర టాస్క్ స్టార్ట్ అయిందండి. తనుజ గారి పేరు వచ్చింది. తనుజ గారి పేరు తీసి పవరాస్త్ర ఎవరికి వెళ్ళాలనుకుంటున్నా నుంచి ప్లాప్లో పంపించింది. అసలు నాకు తెలిసి ఈ గేమ్కి ఒక పేరు కూడా పెట్టుకున్నాను, ఏదది ఈ గేమ్కి ఒక పేరు కూడా అనుకున్నానండి నేను. ఎక్కడెక్కడ నాన్న కూతుర్ల ఆట అల్లుడికి బెడిసి కొట్టింది అని చెప్పని అనుకున్నాను. ఏమో చూస్తే అలాగే అనిపించింది. తనుజ గారు వచ్చారు. తనుజ గారు వచ్చి అక్కడున్న 5 కీస్లో ఎవరైతే గోల్డెన్ స్టార్స్ ఉన్నారో, ఎవరికైతే ఈ పవరాస్త్ర వెళ్ళకూడదు అనుకుంటున్నావో వాళ్ళది విరగొట్టు అని చెప్పని అన్నారు. సో తనుజ గారు వెళ్ళి రాముది విరగొట్టారు. రాము అసలు పక్కన వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటాడు కాబట్టి వద్దు సార్, నాకు తను వద్దు అనిపిస్తుంది అన్నారు. తప్పు. రాము ఎప్పుడు కూడా సెకండ్ ఒపీనియన్ కోసం వెళ్ళాడు అంతే తప్ప ఏంటదంటారు కెప్టెన్ అయితే కంపల్సరీ ఒకటి ఉండాలని ఏం లేదు. ఇప్పుడు ఈవిడ కూడా ఏదైనా డెసిషన్ తీసుకోవాలన్నా పక్కన వాళ్ళనే అడుగుతుంది. అండ్ ఈవిడ కూడా ఇప్పుడు ఏదైనా చేయాలంటే పక్కన వాళ్ళ గురించి అంటుంది, నాన్న వెళ్తుంది. మరి నీకెందుకు ఉండాలి అది? అతను డిపెండ్ అవ్వలేదు బేసిక్గా. మంచో చెడు అనేది ఎదుటోళ్ళు ఎవరైనా తెలుస్తుంటే, ఇప్పుడు భరణి గారు ఉన్నారు, అరే నీకేదో బ్లాక్ మార్క్ వచ్చేలా ఉంటుంది ఇది చేయించకపోతే అంటే అవును కదా అని చెప్పిన రియలైజ్ అయ్యాలి చెప్పాడు. ఇన్ఫ్లుయెన్స్ అవ్వలేదు, నిజమే కదా అని రియలైజ్ అయ్యాడు. ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం వేరు, రియలైజ్ అవ్వడం వేరు. అలాంటిది ఆయనకు వద్దంటే మరి ఈవిడ కూడా వద్దన్నట్టే. సో మళ్ళీ ఇంకేం చేయాలో తెలీదు. అండ్ తనుజ గారికి నువ్వు వెళ్ళి నువ్వు ఇంకెవరినైనా తీసుకురా అని చెప్పని అన్నారు. సో ఈవిడ వెళ్ళి దివ్య గారికి ఛాన్స్ ఇచ్చారు. అంటే చూడండి, మొదటి కూతురికి వచ్చింది తనుజ గారు, రెండో కూతురు అయితే మొదటి కూతురు దివ్య గారు అనమాట. సో మొదటి కూతురికి వచ్చింది. దివ్య గారు రాగానే దివ్య గారు ఏం చేశారు, అల్లుడు అమ్మో సారీ అమ్మా సర్లే తప్పుగా అనుకోకండి. సో
దివ్య గారు వెళ్ళి సోల్జర్ కళ్యాణ్ది విరిచేశారు. అతను కరెక్ట్గా ఉండడు, తనకి ఆ ఫిజికల్గా చేసినప్పటికీ కూడా మెంటల్గా రూల్ చేయగలరని నాకు అనిపించలేదు అని చెప్పని అన్నారు. ఓకే ఫైన్, నువ్వు వెళ్ళి ఇంకొకరిని తీసుకురా అంటే ఆవిడ వెళ్ళి ఈసారి నాన్నకి అదే ఎవరైతే ఉన్నారో ఆయనకి ఇచ్చారనమాట, భరణి గారికి ఇచ్చారు. భరణి గారు వచ్చి ఎవరిది విరిచేశారు అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని తనుజ గారు విరిచేశారు. ఇక్కడే ప్రాబ్లం. జనాలు అందరూ ఏమనుకుంటారో, ఓరి అమ్మ మొన్నటిదాకా కూతురు అన్నారు, బాండ్ వద్దనగానే విరగొట్టేసాడు చూడరా సూపర్ రా అనుకుంటారు. కానీ అది తప్పు. విరగొట్టింది ఆ కీ మాత్రమే కాదు, అప్పటి వరకు ఉన్న బాండ్ని, పెట్టుకున్న ట్రస్ట్ని కూడా. తనుజ ఎందుకో ఓవర్ ఎమోషనల్ అయిపోతుంది సార్, అందువల్లే తనకు ఉండకూడదు అనుకుంటున్నాను, ప్రతిదానికి ఓవర్ ఎమోషనల్ అయిపోతుంది అని చెప్పన్నారు. ఇదే పర్సన్ ఇదే మాట ముందే చెప్పొచ్చు కదా, ఈ వారం అంతా ఉన్నారు కదా, నువ్వు ఓవర్ ఎమోషనల్ అయిపోతున్నావు, నీకు కరెక్ట్ కాదు అని చెప్పాను. బెడ్ టాస్క్లో సేవ్ చేసినప్పుడు కూడా నువ్వు చెప్పొచ్చు కదా, నువ్వు ఓవర్ ఎమోషనల్ అయిపోతున్న పర్సన్ని నువ్వు ఎందుకు ప్రొటెక్ట్ చేయాలనుకున్నావు, ఓవర్ ఎమోషనల్ అయిపోతున్న పర్సన్కి మీరు ఆ పూల్ టాస్క్లో ఎందుకు హెల్ప్ చేయాలనుకున్నారు, కానీ ఇక్కడ దాకా తీసుకురావడం ఎందుకు, తీసుకొచ్చిన తర్వాత తోసేయడం ఎందుకు, అవసరమా అనిపిస్తుంది. మేబీ ఇదే డబుల్ గేమ్ ఏమో. ఆ తర్వాత భరణి గారు వెళ్ళి ఇమ్మాన్యుయల్ గారిని సెలెక్ట్ చేశారు. ఇమ్మాన్యుయల్ గారు వెళ్ళి పాపం చేసేదేం లేక, వేరే దారి లేక పాపం ఆయన అటు చూసాడు చాలాసేపు అయిపోయిన తర్వాత దివ్యత విరగొట్టేశాడు. సో ఓకే ఫెయిర్ ఎనఫ్, ఇంకా దానికి అసలు రీజన్స్ కూడా అవసరం లేదు. ఆ తర్వాత వెళ్ళి మన సోల్జర్ని పిలిచాడు. సోల్జర్ వెళ్ళేటప్పటికి ఎవరో ఇద్దరి మాత్రమే ఉంటాయి. సో అందులో అతను సెలెక్ట్ చేసుకోవాల్సింది ఎవరంటే ఉన్నాయి రెండే, అంటే భరణి గారిది అండ్ ఇమ్మాన్యుయల్ గారిది, వాళ్ళిద్దరిది మాత్రమే ఉంది. సో సోల్జర్ అలాగే ఇమ్మాన్యుయల్ గారికి క్లోజే కాబట్టి, అండ్ ఆల్సో భరణి గారు అంటే కొద్ది గొప్ప పడదు కాబట్టి భరణి గారిది విరిచేశాడనమాట. గేమ్ చూడండి, మొదట కూతురుతో స్టార్ట్ అయింది. అసలు మామూలుగా ఇలా అనొచ్చలేదో తెలియదు కానీ ఒకసారి పోల్చుకోండి. నాన్న భరణి, దివ్య పెద్ద కూతురు, తనుజ చిన్న కూతురు, ఈ ఇద్దరు కూతుర్లలో లాస్ట్ కూతురుని ఇష్టపడుతున్న అల్లుడు మన సోల్జర్ కళ్యాణ్. వీళ్ళ దగ్గరే సగం గేమ్ అంతా ఉంది. ఇక బయట వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మన ఇమ్మాన్యుయల్ గారు, రాము గారు, వీళ్ళు మాత్రమే గోల్డెన్ స్టార్స్లో. సో వీళ్ళు నలుగురు కుటుంబం చుట్టూనే తిరిగి ఎవరితో అయితే స్టార్ట్ అయిందో మళ్ళీ వాళ్ళతోనే ఎండ్ అయింది. వాళ్ళ కుటుంబంతోనే ఎండ్ అయింది. వాళ్ళ కుటుంబంలో మొదటి వ్యక్తి పెట్టిన చిచ్చు చివరికి వచ్చి వాళ్ళ కుటుంబాన్ని పీల్చిందనమాట. వాళ్ళు నలుగురు లేకుండా పోయారు. ఫైనల్లీ ఇమ్మాన్యుయల్ గారు ఉన్నారు. వెరీ గుడ్. ఇమ్మాన్యుయల్ గారు అయితే అస్త్రాన్ని కరెక్ట్గా వాడతారు అనిపించింది నాకు. ఎందుకో ఈ సుమన్ శెట్టి గారికి కానీ, ఫ్లోరా గారికి కానీ, లేదంటే ఇంకెవరో రీతు గారికి కానీ, వీళ్ళందరికీ వెళ్తే బాండ్ల ప్రకారం వెళ్ళిపోతాయి. ఇంకా తనుజ గారికి చెప్పక్కర్లేదు. ఆ గ్యాంగ్లో ఏ ఒక్కరికి వచ్చినా కుటుంబం మొత్తానికి వాడేస్తారు వాళ్ళు. ఇక ఫైనల్గా బ్లాక్ స్టార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తీసుకుని వచ్చారు. డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళందరినీ తీసుకుని వచ్చి ఒక బోర్డు లాంటి దాంట్లో పెట్టి కింద తీస్తే ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ డేంజర్ జోన్లో ఉన్నారు. ఒక ఫ్లోరా గారు, రీతు గారు మాత్రమే ఎవిక్షన్కి దగ్గరలో ఉన్నారు. సో వాళ్ళలో ఎవరు సేవ్ అవుతారు, ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది రేపు పొద్దున్న తెలుస్తుంది. అండ్ ఆల్సో ఆ ఫైర్ స్టామ్ రాబోతుంది అంటున్నారు. ఫైర్ స్టామ్ అంటే మా ఆలికే చెట్టు పికిల్స్ వీళ్ళందరూ వస్తున్నారు. సో చూడాలి. అండ్ ఆల్సో నేను ఈ మధ్య చూసింది ఏంటంటే, కన్నడ బిగ్ బాస్లో ఒక పర్సన్ ఉన్నారంట. ఆ పర్సన్ ఈసారి ఇక్కడ కొత్తన్నారంట. ఆవిడ గొడవల్లో తోపు, టాస్కుల్లో మెంటల్, అసలు మామూలుగా ఉన్నవాడు కూడా ఇరిటేషన్ వచ్చి మెంటలు వచ్చి చచ్చిపోతారు. అసలు ఆ రేంజ్లో ఉంది ఆవిడ కంటెంట్. నేను మార్నింగ్ చూస్తా ఉన్నాను, మైండ్ పోయింది నాకు. అసలు ఏమో ఇలాంటి వాళ్ళని తెలుగులో ఎలా తీసుకుంటున్నారా బాబు, రచ్చ అయిపోతే అవసరమైతే కొట్టేసుకుంటారు, అవసరమా అనిపించింది. అదే రౌడీ క్యాండిడేట్ టైపు. బాబాయ్ వచ్చాక మీకే తెలుస్తుంది, చూడండి. అండ్ అలేకే చిటిపికల్స్ వీళ్ళందరూ వస్తున్నారంట. చూడాలి మరి ఆ ఫైర్ స్టామ్ ఎలా ఉండబోతుంది అనేది. ఇంతటితో ఎపిసోడ్ అయిపోయింది అనుకున్నాను. లేదు, మళ్ళీ లాస్ట్లో ఏదో టాస్క్ పెట్టారు, ఆ బెలూన్ టాస్క్, శాక్లీ టాస్క్. ఎవడ చూస్తాడు స్వామి, అన్నీ చివరిలో పెడతారు. అదేదో ఫ్రైడే రోజు వేసుకోవచ్చు కదా. సర్లే, ఈరోజు ఎపిసోడ్ అయితే ఇంతవరకు అయిందండి. సో నాకు తెలిసి డబుల్ ఎలిమినేషన్ అంటున్నారు. సో ఎవరు అవుతారో ఏంటో నాకు తెలియట్లేదు. ఇంటర్నెట్ ఓపెన్ చేద్దామంటేనే ఇన్స్టాగ్రామ్ భయమేసేస్తుంది, స్పాయిలర్స్ వచ్చేస్తాయేమని. సో స్పాయిలర్స్ లేకుండా మ్యాక్సిమం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఫోన్ ఆఫ్ పెట్టుకుని ఉన్నాను. సో ఏమవుతుంది అనేది రేపు పొద్దున్న చూద్దాం. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈరోజు ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. అండ్ ఈరోజు ఎవరికైతే ఉన్నారో ఫైర్ స్టామ్, ఎవరి బదులు ఎవరు వస్తున్నారు అనేది కూడా కామెంట్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ డైలీ రావడానికి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దిస్ ఈస్ జే సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ నౌడో టాక్స్. థ్యాంక్ యూ.